శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. శ్రీ పద్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాం. ఇవాళ అయితే నేను స్కూల్ నుంచి వచ్చేసాక నాకు ఒక క్రేవింగ్ వచ్చింది అనమాట, ఫుడ్ క్రేవింగ్. అదేంటంటే వైట్ సాస్ పాస్తా క్రేవింగ్ వచ్చింది. ఫుడ్ నా బుజ్జి పొట్టకి వైట్ సాస్ పాస్తాలో చెయ్యాలటండి. జాన్వితకి ఎప్పటి నుంచి అడుగుతుందంట. మమ్మీ అమ్మకైతే కుదరట్లేదు, మమ్మీ మనం చేసుకుందాం దా అని చెప్పేసి ఇవైతే ఉన్నాయండి ఇంట్లోనూ. పట్టుబట్టి మరీ తప్పించా. ఇవి ఇప్పుడు ఇవన్నీ తెప్పించుకుందండి. ఏంటంటే దీనికి చిల్లీ ఫ్లేక్స్, దీనికి ఈ వైట్ సాస్ పాస్తాకే పాస్తాలో ఉండాలండి. ఈ పాస్తాలో ఇవి చూపించు. పాస్తాలో తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇదేమో ఆరిగానో, ఇది హర్బ్స్ అన్నమాట. ఇది కూడా వేసుకుంటారు, స్పైసీ పిజ్జాలో వేస్తారటండి. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఈ పాస్తాలో వేసుకోవాలి. తర్వాత మైదా పిండి, తర్వాత ఇంకేంటి బటర్ ఫ్రిడ్జ్ లో పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం చీప్ ఈ అమూల్ బటర్ ఇంకా మోజ్జరెల్లా చీజ్ ఇవి బాగుంటాయి. మోజ్జరెల్లా చీజ్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ఇంకాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, మిరియాల పౌడర్ కావాలి. స్వీట్ కార్న్ కావాలా? అయితే అయితే ఇప్పుడు మనకి ఎన్నైతే కావాలో అన్ని కొలతెట్టి తీసుకోవాలండి. నేనైతే ఈ కప్పుతోటి కప్పున్నర తీసుకుంటున్నాను. ఇవి ఫస్ట్ జాను ఇవి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి కదా. ఇదిగోనండి స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు ఇవి నేను కప్పున్నర తీసుకున్నాను కదండి. కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. నేనే అడిగించుకున్నాక నేను కొంచెం హెల్ప్ చేయకపోతే బాగోదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను కూడా హెల్ప్ చేస్తాను. కప్పున్నర తీసుకున్నాను కాబట్టి నేను 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి. ఇదిగోనండి 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఇది కొంచెం మరగాలి. అమ్మ అయితే మాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. బాగా కలిముంటున్నాయి. అప్పుడే ఉండాలి. పాస్తా నేను వేస్తాను మమ్మీ. మరగాలి కదా, రావాలి. ఇంకా బాయిలింగ్ సాల్ట్ ఎందుకు వేస్తారు? సాల్ట్ ఇదిగోనండి నీళ్లు మరిగడుతున్నాయే. నేను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా స్వీట్ ఇదైనా కొంచెం అయినా చాలు, చాలు ఎక్కువ చాలు. ఆయిల్ తీసుకో. ఇదిగో చూడండి పొగ చేస్తుంది. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. చాలా తక్కువ వేయాలి. అవి మరిగాక పాస్తాలో నెమ్మదిగా వేయాలి. జానే నువ్వు కంగారు పడిపోతావు. ఇలా చిల్లుల్ని నేను రెడీగా పెట్టుకుంటా. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పాస్తా వేస్తున్నాను. కొంచెం స్లోగా వేయాలి ఎందుకంటే ఇవి మరుగుతున్నాయి. చాలా భయంగా ఉంది నాకు. క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. నేను కట్ చేయనమ్మా. దీనికైతే ఇంకోండి ఒక ఉల్లిపాయ కోసుకున్నాము. ఈ ముక్కలు ఇలా ఉండాలండి. మరి చిన్న ముక్కలు కాదు, మరి పెద్ద ముక్కలు కాదు, ఇంకెలాగ ఉండాలి. క్యాప్సికమ్ కూడా ఈ సైజు ఉండాలి. ఇంకోండి ఇవేమో ఇంకా మనకి ఇవి ఇంకా ఉడకలేదు. అదే ఉడుకుతున్నాయి. ఇది ఆరిగానో స్పైసీ అన్నమాట అండి. పిజ్జాలో వేస్తారా? పిజ్జాలో కాదు, పిజ్జా మీద పిజ్జా మీద తినేటప్పుడు వేసుకుంటారు అనమాట. ఈ షాపుల్లో దొరుకుతాయి.
అలాగే చిల్లీ ఫ్లెక్స్ కూడా దొరుకుతాయండి, లేదంటే మనం ఎండిపిచ్చి మిక్సీలో చేసేసుకోవచ్చు. మా స్కూల్లో థర్స్డే లంచ్కి పాస్తా పెట్టారు. ఇవి పిల్లలు ఇంకా ఇప్పుడు బాగా తింటున్నారండి. ఇంకోనండి ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఎలాగంటే మనకు ఉడకటం ఎలాగంటే ఇప్పుడు ఈ చాకుతో కట్ చేస్తే అలాగే 2 ముక్కలు అవ్వాలన్నమాట అండి. ఆ 2 ముక్కలు అవుతే ఉడికిపోయినట్టే. తర్వాత వేడిగా ఉంది గోరుతో కూడా ఇలాగ మనం అంటే నొక్కాడాలన్నమాట మెత్తగా. ఇలా మెత్తగా నొక్కడితే ఇంకా ఉడికిపోయింది. ఇంకొండే ఉడికిపోయింది. ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇవి మనం వాష్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటున్నాను. కొంచెం చల్ల వాటర్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ అదే మూకుడు పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలాగ నొక్కితే ఇలా వచ్చారనమాట. లేదా మనం నోట్లో పెట్టి చూసుకుందాం. ఉడికిందండి. తర్వాత నూనె పెట్టేసుకున్నారు కదా, ఇంకానండి దీనికి ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్, ఎల్లుల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి ఫస్ట్ వేసేసుకుందామండి. ఇవి ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయిపోయి ఫ్రై అయినాయి. ఇది నాకు రాదండి చేయటం, స్వీట్ చెప్తుంది. తను చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ఇవి కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. చాలంతే. ఇదిగోనండి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు బటర్ వేసుకుంటున్నాను. తినమాట కొద్దిగా బటర్ వేసుకున్నాను. వేసుకుని మైదాపిండి వేసుకోవాలండి. ఇది వైట్ సాస్ అన్నమాట. తయారు చేసుకుంటున్నాం, వైట్ సాస్ తయారు చేసుకుంటున్నాం. ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ స్పూన్ తోటి, ఇది పెద్ద స్పూన్ అండి, 2.5 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇంకో ప్యాకెట్ వేసి అయితే డీప్లో వేసినట్టుంది. ఇవ్వండి బటర్ అయితే ఇంకో ప్యాకెట్ కూడా వేసాము. ఇప్పుడు ఇందులో ఇది బాగా ఫ్రై అయ్యింది. ఫస్ట్ కొన్ని వేసుకుంటూ ఉండలు లేకుండా ఉండలు వచ్చేస్తే తిప్పపోతే చిన్నగా పెట్టారు కదా. అట్లా కడిగేదా. ఇవి పాలు వేసుకున్నాం కదండి. ఈ గడ్డలు కరిగేదాకా మనం ఇది ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇవన్నీ కరిగితేనే మనకి సాస్ తయారవుతుందండి. ఇవ్వండి ఇలాగ పాలు, 1 గ్లాసు పాలు ఉంటాయండి. పాలును కొన్ని నీళ్ళు వేసాము. ఇప్పుడు ఈ ఉండలు ఇలాగ కరిగేదాకా మనం ఇలా గెరిటించుకుని ఇలా మెచ్చుకోవాలన్నమాట. థిక్నెస్ వచ్చింది కదా, పాలు నీళ్ళు వేసుకుని కలుపుకున్నానండి. కొంచెం ఉడికించుకున్నాను. ఏదో ఈ థిక్నెస్ రావాలి. తర్వాత
ఈ పాస్తాలో వేసుకుంటున్నానండి. తర్వాత ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. స్మెల్ బాగుంది. అంటే చిల్లీ ఫ్లేక్స్. ఈ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఇది వేసుకోవాలి. ఇదిగోనండి ఆరిగానో వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసుకున్నాను. తర్వాత ఈ పైన చీజ్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాను కండి. ఇది చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, చీజ్ వేసుకున్నాను కదా. కొద్దిగా పెప్పర్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ సరిపోలేదంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఫస్ట్లోనే ఎందుకు తక్కువ వేసుకున్నానంటే వీటిలో ఉంటుంది కదా, ఏంటిది బటర్లోను సాల్ట్ ఉంటుంది. తర్వాత ఇందులో ఉంటుంది, చీజ్లో ఉంటుంది. నేను ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా ఉప్పేసి వేసాను కదా, అందులో ఉంటుంది. అందుకని నేను ఫస్ట్లో తక్కువగా వేసుకున్నానండి. ఈ టేస్ట్ నాకు నచ్చిందంట. మా ఇంటికి అయితే అన్నీ వచ్చింది ఫ్రెండ్స్. వైట్ సాస్ పాస్తా అయితే సో 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 గుడ్. అద్దరిపోయింది. నేను ఇదైతే ఎప్పుడు చేయలేదండి. వేళ స్వీట్ చెప్తే చేశాను. ఇది మా ఇంట్లో హెల్తీగా చేసుకున్నాం. హెల్దీగా చాలా బాగున్నాయండి. హెల్దీ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇదిగోనండి వైట్ పాస్తా అయితే ఎలాగ తయారు చేసుకున్నాము. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆగుతులేదండి. ఇదండి ఈ రోజు మేము చేసుకున్న పాస్తాలు అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.